చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఆంధ్ర మెడికల్ కాలేజ్ శతాబ్ది సంవత్సరం అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కలిపి మొత్తం ఫండింగ్ రేస్ చేస్తారు. దగ్గర 1350 మంది స్టూడెంట్స్ అయితే ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అంతా మొత్తం అంతా కలిపి ఒక 50 కోట్ల వరకు వెచ్చించి మనం ఇప్పుడు చూస్తున్నాం. మన వెనకాల ఉన్న ఈ శతాబ్ది భవనం కింద అయితే మొత్తం అంతా నిర్మించారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, దేశ విదేశాల్లో వైద్యులుగా స్థిరపడి వారంతా ఏకమయ్యారని చెప్పాలి. తమకు విద్యాబుద్ధులు నేర్పిన కళాశాల ఉన్నత ముందడుగు వేశారు. సకల సౌకర్యాలతో అధునాతన భవనం నిర్మించాలని తలపెట్టారు. అలా 50 కోట్లతో ఆంధ్ర వైద్య కళాశాల ఏఎంసీ శతాబ్ది అల్యూమిని భవనాన్ని సిద్ధం చేశారు. 4 నెలల క్రితం సీఎం చంద్రబాబు అయితే దీని అయితే ప్రారంభించారు. అయితే మనం చూడొచ్చు, ఈ నెల 18వ తారీఖు అంటే రేపు అధికారికంగా కళాశాలకైతే ఆంధ్ర మెడికల్ కాలేజ్ కళాశాలకైతే పూర్వ విద్యార్థులు అయితే అప్పచెప్పనున్నారు. అయితే 2023లో ఆంధ్ర వైద్య కళాశాల 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మారుతున్న సాంకేతిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని వైద్య విద్యార్థులు, పీజీలు, పరిశోధకులకు ఉపయోగపడే ఓ భవనం నిర్మించాలని అయితే నిర్మించారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇందులో మొత్తం మీద లైబ్రరీ, అలాగే ఆడిటోరియం, అలాగే ఈ అకాడమిక్ ఇయర్ అంటే అప్కమింగ్ డాక్టర్స్కి మొత్తం అకాడమిక్ పరంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు మొత్తం అంతా అని చెప్పి మొత్తం ఒక 4 ఫ్లోర్స్ అయితే నిర్మించడం అయితే జరిగింది 50 కోట్లతో. అయితే దీనికి సంబంధించి మొత్తం అకాడమిక్ ఏ ఫంక్షన్స్ చేసుకున్నా, ఈ లెక్చర్స్ ఇవ్వాలన్నా, అలాగే దానికి సంబంధించి మొత్తం అంతా ఇది ఉపయోగిస్తామని చెప్పి ఈ కమిటీ మెంబర్లు కానీ ప్రస్తుతం ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ మొత్తం ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కలిపి రేపు ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి అయితే ఈ భవనాన్ని అయితే అప్పగిస్తున్నారు. దీని తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ అకాడమిక్ ఇయర్ సంబంధించినవి ఉంటాయి. అయితే ఈ పీజీకి సంబంధించి, అలాగే మెడికల్ స్టూడెంట్స్ మెడికోస్కి సంబంధించి ఏదేమైనా ఒక సెమినార్స్ అయినా ఏదైనా ఇందులో చేసుకునే విధంగా అయితే మొత్తం దీన్ని రూపొందించారు. ఈ నేపథ్యంలో అయితే మొత్తం అంతా రేపు మొత్తం 100 నుంచి ఒక 150-200 ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కలిపి ఏకంగా ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి అయితే దీన్ని బహుకరించే నేపథ్యం అయితే రేపు ఈ కార్యక్రమం అయితే జరగబోతుంది. అయితే ఈ బిల్డింగ్ అసలు నమూనా ఎలాగ ఉంది, లోపల అసలు ఏ విధంగా చేశారు, అసలు కమిటీ మెంబర్స్ ఎవరు, వాళ్ళని అడిగి మొత్తం ఈ బిల్డింగ్ తాలూకా డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రఖ్యాతిగాంచిన ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎంతోమంది డాక్టర్స్ వచ్చి సర్వీస్ చేస్తున్నారు. అలాగే ఎన్నో దేశ విదేశాల్లో కూడా తమ ప్రాక్టీస్ చేస్తే ఎన్నో ప్రాణాలను అయితే కాపాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, శతాబ్ది పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కలిపి మొత్తం ఫండ్ రేస్ చేసి మొత్తం అప్కమింగ్ డాక్టర్స్కి ఉపయోగపడే విధంగా అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా శతాబ్ది భవనం అయితే వీళ్ళు తయారు చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ కమిటీ మెంబర్ రేపు అయితే ఈ స్టూడెంట్స్ అంతా వీళ్ళు అప్పచెప్తున్నారు ఏఎంసీకి. అయితే ఈ కమిటీ మెంబర్ డాక్టర్ రాధా మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ శతాబ్ది పూర్తి చేసుకునే నేపథ్యంలో మీ ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కలిపి ఫండ్ రేస్ చేసి బిల్డింగ్స్ అయితే తయారు చేస్తారు. దేనికోసం ఏంటేంటి ఉన్నాయి ఈ బిల్డింగ్స్లో? అంటే నేను డాక్టర్ రాధ, ఇంతకుముందు నేను ప్రిన్సిపల్గా పనిచేశాను ఆంధ్ర మెడికల్ కాలేజీకి. అయితే మీరు చెప్పిన విధంగా ఇది ఆంధ్ర మెడికల్ కాలేజ్ 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా మేము పూర్వ విద్యార్థులంతా కలిసి ఈ భవన సముదాయం నిర్మించి ఇది స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా డిజైన్ చేశామన్నమాట. పూర్తిగా యాలమ్నై అంటే ప్రపంచంలో ఉన్న పూర్వ విద్యార్థులంతా కూడా ఫండ్ చేశారు. దీనికి గవర్నమెంట్ నుంచి ఏమీ సహాయం తీసుకోకుండా యాలమ్నై ఫండ్తోనే ఇది నిర్మించామన్నమాట. అయితే దీంట్లో 2 బ్లాక్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఉన్నది ఈస్ట్ బ్లాక్ అన్నమాట. ఈస్ట్ బ్లాక్లో 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ 4 ఫ్లోర్స్లో మొదటి 2 ఫ్లోర్స్లు కూడా కింద మనం గ్రౌండ్ ఫ్లోర్ అయితే హాల్ ఆఫ్ డోనర్స్ అంటున్నాం. హాల్ ఆఫ్ డోనర్స్లో అంతా ఎంతమంది డోనర్స్ డిస్ప్లే చేశారు, మనకి రమారమి 1350 డోనర్స్ వరకు మనకి ఇచ్చారు. సో వాళ్ళల్లో ముఖ్యమైన డోనర్స్ అందరికీ వాళ్ళని అక్కడ డిస్ప్లే చేసేలాగా హాల్ ఆఫ్ డోనర్స్ స్ట్రక్చర్ చేశాము. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే ఇంతకుముందు ఎంతో గొప్పవాళ్ళు అంటే ఐసీఎంఆర్ డైరెక్టర్స్ ఉన్నారు, డిఫెన్స్ మినిస్టర్స్ ఉన్నారు. ఈ కాలేజీలో చదివి బయటికి వెళ్ళి అలాగా ఎంతో మెడికల్ ఫీల్డ్లో కానీ మిగిలిన ఫీల్డ్లో కానీ చాలా పేరు ప్రఖ్యాతి, సంగీతంలో కానీ అలాంటి పినాకపాణి గారు, పద్మవిభూషణ్ వచ్చిన వాళ్ళు, పద్మభూషణ్ వచ్చిన వాళ్ళు, పద్మశ్రీలు వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళనందరినీ వాళ్ళ ఛాయాచిత్రాలు చూపించి వాళ్ళ గురించి చేసేటట్టుగా హాల్ ఆఫ్ లెజెండ్స్ అని ఒకటి డిజైన్ చేశాము. ఇంకొకటి హాల్ ఆఫ్ హిస్టరీ.
అంటే ఆంధ్ర మెడికల్ కాలేజీ శతవసంతాలు 1923 నుంచి 2023 వరకు జరిగిన హిస్టరీ, అసలు ఎట్లాగా ఆంధ్ర మెడికల్ కాలేజీ మొదలైంది, కింగ్ జార్జ్ హాస్పిటల్ మొదలైంది, ఆంధ్ర మెడికల్ కాలేజీకి ఎఫిలియేటెడ్గా అన్నీ ఇప్పుడు మెంటల్ హాస్పిటల్, మానసిక ఆసుపత్రి, కంటి ఆసుపత్రి, ఈఎన్టీ ఆసుపత్రి అన్నీ ఉన్నాయి. సో వీటన్నిటికీ హిస్టరీ ఎలా వచ్చిందన్నది ఒక మ్యూజియం లాగా అది డిస్ప్లే చేస్తూ ఒక హాల్ చేసాం. తర్వాత మిగిలిన 2 ఫ్లోర్స్ కంప్లీట్గా స్టూడెంట్స్కి యూటిలైజ్ అయ్యేలాగా చేసాం. 3rd ఫ్లోర్లో అయితే లైబ్రరీలు, రకరకాల లైబ్రరీ, దాంట్లో ఓపెన్ రీడింగ్ లైబ్రరీ ఉంది, డిజిటల్ లైబ్రరీ ఉంది, జర్నల్ లైబ్రరీ ఉంది, అలాగా అన్ని రకాల లైబ్రరీలు, మీటింగ్ రూము, 2 లెక్చర్ హాల్స్, మెడికల్ సంబంధించి అంతా మెడికల్లే. మెడికల్ అంటే మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, సూపర్ స్పెషాలిటీ అండ్ ఫ్యాకల్టీ కూడా, టీచర్స్ కూడా ఇక్కడికి వచ్చి వినియోగించుకోవచ్చు. అంతా కంప్యూటర్ సిస్టమ్స్, స్క్రీన్స్, ఇంటరాక్టివ్ స్క్రీన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసాం. సో పైన 4th ఫ్లోర్ అయితే 4వ ఫ్లోర్లో కొంచెం రిక్రియేషన్ యాక్టివిటీ లాగా, అంటే ఇండోర్ గేమ్స్, స్నూకర్, ఇది అంటే టేబుల్ టెన్నిస్, ఇట్లాంటివి ఇండోర్ గేమ్స్, ఒక చిన్న మీడియా రూము, ఇట్లాంటివి అక్కడ క్రియేట్ చేసామన్నమాట. ఇలాగ ఈ ఫ్లోర్స్ అయితే ముందు ముఖ్యంగా ఏంటంటే హుద్హుద్ సమయంలో ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆడిటోరియం ఉండేది, అదంతా కూడా డైలాపిడేట్ అయిపోయింది, శిథిలం అయిపోయింది అనమాట. అది మళ్ళీ ఇంకా రెనోవేట్ చేసేలాగా కూడా అవ్వలేదు. అందుకని వీళ్ళకి ఎక్కడ అసలు మామూలు వీళ్ళు మీటింగులు కానీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, కాలేజ్ డే లాంటివి కానీ చేసుకోవడానికి ఏమీ ఫెసిలిటీ లేదు. అందుకని అది మళ్ళీ కూడా 658 సీటింగ్ కెపాసిటీతో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఆడిటోరియం నిర్మించామన్నమాట. అది ఇప్పుడే మీరు చూశారు, అది చాలా బాగా కన్స్ట్రక్ట్ అయింది. దాంట్లో మళ్ళీ ఎల్ఈడి స్క్రీన్, కన్సోల్ అన్నీ కూడా ఆడియో విజువల్ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేసామన్నమాట. సో అట్లాగా మేము ఈ బిల్డింగ్ అంతా నిర్మించగలిగాం. అదే ఆంధ్ర మెడికల్ సంబంధించి ఏ ఫంక్షన్ చేసుకున్నా, చిన్న చితక ఏ ఫంక్షన్ చేసుకున్నా ఎక్కడికి వెళ్ళకుండా మొత్తం అంతా ఆల్ ఆర్ ఇన్ వన్ ఏరియా అని చెప్పి మీరు ప్రిపేర్ చేశారు. అదే కాకుండా దీనికి బయట మనకి ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటి వెన్నెల, అది ఇంతకుముందు కొంచెం కాలేజీ పానగల్ బిల్డింగ్ అని అక్కడికి దగ్గరగా ఉంది, అది దాన్ని వెనక్కి మళ్ళీ రీలొకేట్ చేసి, అది డోనర్స్ ఇచ్చిందే ఇంతకుముందు, డాక్టర్ ఆదినారాయణరావు గారు, డాక్టర్ ఏవి సుబ్బారావు గారిని వాళ్ళు డొనేట్ చేశారు. వాళ్ళ పర్మిషన్తో అది వెనక్కి జరిపి ఈ ముందు ఆ వెన్నెల ఓపెన్ ఎయిర్ దాని ముందు పెద్ద ఎరీనా, 1000 మంది కూర్చునేటట్టు, అది కూడా పేవర్స్తో చక్కగా దాన్ని అలంకరించి అంతా ఫ్లోరింగ్ అవన్నీ చేసి, దానికి బౌండరీస్ కూడా అంతా సెక్యూర్ చేసి, అక్కడ కూడా కూర్చునేటట్టుగా గ్రానైట్ క్లాడెడ్ది చేసి అంతా అక్కడ చాలా ఫెంటాస్టిక్గా సముద్రం మనకి బంగాళాఖాతం అలా కనిపిస్తుంది అనమాట. సో అట్లాగా ఇది అందులో ఇది ఒక కొండ మీద కూడా ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంది. అందుకని నేను 75లో జాయిన్ అయ్యాను. అప్పుడు ఇక్కడ మేము ఎలా ఇక్కడ నిలబడి స్టేజ్ మీద ఎలా మాట్లాడామో మాకంతా ఆ ఫీలింగ్స్ అట్లాగా నాస్టాల్జియా వస్తుందన్నమాట. ఆ విధంగా ఇక్కడంతా కూడా మళ్ళీ పూర్వ వైభవం వచ్చేటట్టు దానికి అట్లాగా వీళ్ళకి తరతరాలుగా వీళ్ళు యంగర్ జనరేషన్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు విద్యార్థులు వాడుకునేటట్టు అలాగా ఇది నిర్మించాం. అదే సుమారు దగ్గర 1350 మంది ఓల్డ్ స్టూడెంట్స్, ఈ ఏఎంసీ ఓల్డ్ స్టూడెంట్స్ అయితే దీనికి ఫండింగ్ రేస్ చేసి మొత్తం అంతా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఇది ఒక కమిటీ కింద ఫామ్ చేయారు. ఈ కమిటీ రేపు ఆంధ్ర మెడికల్ కాలేజ్కి అయితే మొత్తం అంతా ఈ బిల్డింగ్ అంతా అప్ చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం దగ్గర చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ సంబంధించి డాక్టర్స్ అంతా పాల్గొంటున్నారు. అయితే మనతో పాటు ప్రస్తుతం ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సంధ్యారాణి గారు ఉన్నారు. మేడం, ప్రజెంట్ ఇప్పుడు రేపు ఏ కార్యక్రమం జరగబోతుంది, ఏంటి విషయాలు? నమస్కారం అండి, నేను డాక్టర్ సంధ్యాదేవి, ప్రిన్సిపాల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ అడిషనల్ డైరెక్టర్. ఇప్పుడు ఈ క్యాబ్ బిల్డింగ్ అనేది పూర్వ విద్యార్థులు ఈ కాలేజ్కి ఇక్కడ చదువుకుని పునాదులు ఇక్కడే పటిష్టంగా అయ్యి ఆల్ ఓవర్ ద వరల్డ్, అంటే గ్లోబల్గా వాళ్ళందరూ బాగా సెటిల్ అయ్యి కాలేజ్కి ఏదైనా తిరిగి ఇవ్వాలి అనే సత్సంకల్పంతో అందరూ కలిసి చాలా ప్లానింగ్గా భారీ ఎత్తున 50 crores గ్యాదర్ చేసి ఈ బిల్డింగ్ కట్టారండి. ఇందులో 2 parts, ఒకటి స్టూడెంట్ యాక్టివిటీ, ఇంకోటి ఆడిటోరియము. ఆడిటోరియం కెపాసిటీ అంటే కాలేజ్ పాత బిల్డింగ్స్ కాబట్టి అందరూ కలిసి కూర్చునే ప్లేస్ లేదు.
సో ఈ ఆడిటోరియం చాలా చాలా బాగా కట్టారు. ఇందులో 658 సీటింగ్ కెపాసిటీ ఉంది. మా కాలేజ్ స్టూడెంట్స్ ఏంటంటే ప్రతి బ్యాచ్కి 250 ఇంటేక్. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 1000 స్టూడెంట్స్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటారు. 368 పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు ఫ్యాకల్టీ కాకుండా. వాళ్ళందరికీ స్టూడెంట్ యాక్టివిటీకి మెయిన్గా ఒక సదుపాయం కల్పించాలి అని ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిపి డొనేట్ చేసి కట్టుకున్న భవంతిది. ఇది కాలేజ్ స్టూడెంట్స్కి అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి గిఫ్ట్గా ఇస్తున్నారు. ఇది ప్రిన్సిపాల్గా రేపు హ్యాండింగ్ ఓవర్ అనమాట. క్యాబ్ బిల్డింగ్ ఇంక్లూడింగ్ ఆడిటోరియం రేపు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పుడు ఇది ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అండ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫ్యాకల్టీ స్టూడెంట్స్కి ఇది సద్వినియోగం చేసుకునేటట్టు చూడాలి. మేము కూడా ఒక కమిటీ ఫామ్ అయ్యాము. ఇది ఎక్స్క్లూజివ్గా అకాడమిక్ పర్పస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి పరిమితమైన వాటికే ఇస్తాము. అంతేగాని బయట ఫంక్షన్స్కి ఇచ్చేది లేదు. ఇక్కడ కాలేజ్ యాక్టివిటీస్ అకాడమిక్ సిఎంఈ కానీ ఏమైనా కాన్ఫరెన్స్లు కానీ స్టూడెంట్ యాక్టివిటీస్ కానీ ఏమి జరిగినా ఇక్కడే మనకి ఈ సదుపాయం ఉంది. డాక్టర్స్ అంటే సాధారణంగా చాలా బిజీ షెడ్యూల్ ఉంటారు. ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో చాలా మంది 1350 మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంటే నిజంగా ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు. నిజంగా వాళ్ళంతా ఒకే దాటి మీద ఒక ఫండ్ రేస్ చేసి నిజంగా ఒక అద్భుతమైన బిల్డింగ్ నిజంగా చాలా ఎక్సలెంట్ అవుట్పుట్ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. యాజ్ ఏ డాక్టర్ యాజ్ ఏ ఏఎంసీ ప్రిన్సిపల్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఎస్, ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇక్కడే స్టార్ట్ అయ్యారండి. ఎంబీబీఎస్ ప్రొఫెషన్ అనేది ఇక్కడే. అంటే మనం ఎండీ చేయొచ్చు, డిఎం చేయొచ్చు, దేశ విదేశాలు వెళ్ళొచ్చు, కానీ ఎంబీబీఎస్ ఎక్కడ చదివితే అదే మా కాలేజ్ అని ఫీల్ అవుతారు. ఎక్కడ ఏ కాలేజ్ స్టూడెంట్ అయినా అలాగే. ఎంబీబీఎస్ ఎక్కడ చదివితే ఈ కాలేజ్ మాది, అక్కడ కూర్చున్నాం, ఇక్కడ ఆడుకున్నాం, అంటే వాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా 70 ఏళ్ళ వాళ్ళు వచ్చినా ఇక్కడికి వచ్చేసరికి పిల్లల్లాగా ఆలోచిస్తారు. మనం అక్కడ వెళ్ళాం, ఇక్కడ అల్లరి చేసాం, అక్కడ చదువుకున్నాం, ఈ టీచర్ చెప్పారు. సో ఈ అభిమానం వాళ్ళ నరాన జీర్ణించుకుపోయి ఉంది. అంటే ఆనాటి వాళ్ళు ఇప్పుడున్న స్టూడెంట్స్కి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు ఇక్కడ స్టూడెంట్ పీరియడ్ గుర్తుంచుకుని వాళ్ళ లైఫ్లో వాళ్ళు 5.5-6 సంవత్సరాలు ఇక్కడ గడిపింది వాళ్ళకి జీవితాంతం గుర్తుంచుకుని ఈ కాలేజ్కి మంచి బిల్డింగ్ ఇవ్వాలి, ఈ స్టూడెంట్స్ వాడుకోవాలి అంటే వాళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చూశారు కాబట్టి ఇక్కడ కూడా అలాంటి ఫెసిలిటీ స్టూడెంట్స్కి ఇవ్వాలి అనే చాలా దృఢమైన సంకల్పంతో మన కాలేజీకి మనం ఈ తల్లి కాలేజ్ రుణం తీర్చుకోవాలంటే ఏదైనా ఇవ్వాలనే స్ట్రాంగ్ డెసిషన్ గుడ్ విల్ తోటి చేసినదండి ఇది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ స్టూడెంట్స్కి మనం ఏం చేయాలి, మళ్ళీ మన కాలేజ్ మదర్ కాలేజ్కి మదర్ ఇన్స్టిట్యూట్కి ఏమి ఇవ్వాలనేది ఇది ఒక ఎగ్జాంపుల్. సో చదువుకున్న ప్రతి వాళ్ళకి మళ్ళీ కాలేజ్కి తిరిగేయడం అనేది కూడా ఒక మంచి కాన్సెప్ట్, ఎగ్జాంపుల్. అలాగే అందరూ వెళ్తూ ఉంటారండి. ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్ సంబంధించి మొత్తం పూర్వ విద్యార్థులు అంతా 1350 మంది మొత్తం అంతా ఫండ్ రైజ్ చేసి చాలా అద్భుతమైన బిల్డింగ్ అయితే కట్టడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం అంతా వీళ్ళంతా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సంజయ్ దేవ్ గారికి అయితే రేపు ఇవ్వడం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది పూర్వ విద్యార్థులు అంటే సీనియర్ రిటైర్డ్ డాక్టర్స్ కానీ ప్రజెంట్ డాక్టర్స్ కానీ మొత్తం అంతా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నారు. నిజంగా చాలా ఎక్సలెంట్, ఒక మంచి కార్యక్రమానికి అయితే ఈ బిల్డింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా కట్టారు. ఇది అంతా మొత్తం అకాడమిక్ డాక్టర్స్కి పనికొచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో ఆడిటోరియం కానీ అలాగే లైబ్రరీ కానీ చాలా మిగతా అన్నీ సంబంధించి మొత్తం 3-4 ఫ్లోర్లు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మొత్తం అంతా రేపు ఏఎంసీ ప్రిన్సిపల్కి అయితే సబ్మిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజంగా చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఈ బిల్డింగ్. నిజంగా ఒక గుర్తింపు, నిజంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు అంటే ఒక చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా అయితే ఈ బిల్డింగ్ అయితే రూపుదిద్దుకుంటుందని చెప్పి ఈ డాక్టర్స్ అంతా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.